దేశంలోనే ఆదర్శవంతంగా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా తెలంగాణ స్థాయిలో ఇంటింటికి వెళ్ళి కులపరమైనటువంటి సర్వే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిర్వహించినాం. ఈ సర్వే జరిగిన సందర్భంలో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు తమ ఐడెంటిటీని, తమ ప్రాధాన్యత గుర్తింపు ప్రకారాన్ని ఒకవేళ ఎమ్యూనరేటర్ రాకపోతే కూడా పిలుచుకొని వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇచ్చినారు. వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరెంతో వారికంతా తేలాలి. స్వాతంత్రం రాకముందు 1931లో ఈ కులపరమైనటువంటి సర్వే జనాభా లెక్క జరిగింది. దాని తదుపరి జరగలేదు. 2011లో జనాభా లెక్కలు జరిగినప్పటికీ వాటికి సంబంధించినటువంటి కులపరమైన సర్వే నివేదికలు రాలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా స్పష్టంగా ప్రజల ఆకాంక్ష అయినటువంటి నిర్లక్ష్యానికి గురై ప్రాధాన్యత రాని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారి నోటీస్కి వచ్చినటువంటి అంశం తీసుకొని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామనే మాట చెప్పినారు. అధికారంలోకి రాలే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మా నాయకుని మాట ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 16, 2024 నాడు బీసీ వెల్ఫేర్ మంత్రిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. ఈ విధంగా ప్రక్రియ ప్రారంభించి కరెక్ట్గా సంవత్సరం కాలం లోపల నిర్ణయం నుంచి నివేదిక దాకా రాగలిగినాం. భవిష్యత్తు రోడ్ మ్యాప్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏం కార్యక్రమాలు జరగాలనో దానికి సంబంధించి ఆలోచించాల్సిన ఈ దశలో కొంత రాంగ్ డైరెక్షన్కి పోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాంగ్ డైరెక్షన్లో పోతున్న సందర్భంగా ప్రధానమైన 2 పార్టీలకు నేను అడుగుతా ఉన్న సూటిగా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి బలహీన వర్గాలకు సంబంధించిన జరిగిన కుల సర్వే మీద మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి కేంద్రంలో అధికారంలో ప్రభుత్వంగా పార్టీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో వచ్చి 2 నాలుకల ధోరణి కాగా మొసలి కన్నీరు కాలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు సంబంధించి విమర్శించడమే పనిగా, రెచ్చగొట్టడమే పనిగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్వాగతించేటువంటి కనీస జ్ఞానం లేకుండా దీన్ని విమర్శల పరం చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్థితిది. దేశంలో భారతీయ జనతా పార్టీ కులగణను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసి కులగణనకు సంబంధించి చేయొద్దనే మాటలు ఉన్నటువంటి వీళ్ళు ఇలా ఇక్కడ మాట్లాడే హక్కు లేదనే మాట మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ కుల సర్వేకు సంబంధించి శాసనసభలో బహిష్కరించారు. నేను చెప్తా ఉన్నా ఇలా బలహీన వర్గాల శాఖ మంత్రిగా సరే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ అంశం చర్చకు తీస్తూ ఉన్నాం. ఎవరైతే తెలంగాణలో మొన్నటి కుల సర్వే జరిగినప్పుడు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో, ఎవరైతే సమాచారాన్ని ఇవ్వలేదో వాళ్ళకి ఇవ్వడానికి ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ ఆలోచనతోటి ఒక రోడ్ మ్యాప్ ఇస్తాం. కానీ అంతకుముందు నేనుగా ఈ 3 ఫామ్లను, ఈ యొక్క కుల సర్వే సందర్భంగా చేసినటువంటి ఫామ్స్ను 3 కవర్లలో పెట్టి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి పంపుతాను. మీరు ఇందులో ముందు భాగస్వాములు కానీ దీని మీద మాట్లాడాలంటే సర్వేల మీ సమాచారాన్ని ఇవ్వండి. ప్రభుత్వ పరంగా అడుగుతూ ఉన్నాం. ఈ ఫామ్ అందరి ఆమోదంతో అనేక మంది ఇంటలెక్చువల్ సలహా తీసుకొని ప్లానింగ్ డిపార్ట్మెంటు ప్రభుత్వ శాఖ ప్రణాళిక విభాగం ద్వారా ఈ సమాచార సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి చేసినాం. మీరు ముందు సమాచారాన్ని ఇవ్వండి, అప్పుడు దీని మీద మాట్లాడని ఏం మాట్లాడతారో. అనవసరంగా బలహీన వర్గాల్లో విభజన తెచ్చి బలహీన వర్గాలకి ప్రభుత్వం న్యాయం చేయాలనుకునే దిశలా కొంత రెచ్చగొట్టి దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. దయచేసి వద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సరిదిద్దే ప్రయత్నం చేస్తే సలహాలు ఇవ్వండి. కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. 2 ప్రధాన రాజకీయ పార్టీలు
భారతీయ జనతా పార్టీ అసలు రైటే లేదు. మీకు చేతనైతే మీ ప్రధానమంత్రిని ఒప్పించి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు చేతనైతే కేంద్రంలో ఉన్న మీ అధికారంలో ఉన్న పార్టీని ఒప్పించి ఈ కుల సర్వేకు అప్రూవల్ తీసుకొని దేశవ్యాప్తంగా చేయమని చెప్పండి. చేత కాకపోతే నోరు మూసుకొని చప్పుడేక కూర్చోండి. అంతేగాని జరిగిన ప్రక్రియను అట్టిగానే ఏదో అబాస్ పాలు చేయాలనే ప్రయత్నం చేస్తే ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిగిన వర్గాలు ఈ ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి ఫామ్స్ పంపుతా ఉన్నా, వాళ్ళు సమాచారం ఇచ్చి సమాచారంలో ఉన్నటువంటి దాని మీద మీకు మాట్లాడే రైట్ ఉంటుంది. అదే కాదు, ఇలా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి కులాలకు సంబంధించిన సర్వే ఎవరైతే సమాచారం ఇవ్వలేదో వాళ్ళకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి మేము కామారెడ్డి డిక్లరేషన్ కమిటీ చైర్మన్గా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్బాబు గారు, జిల్లా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తప్పకుండా దాని మీద కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంకు మా యొక్క నిర్ణయము, అన్ని రాజకీయ పార్టీల సహకారం, తప్పకుండా న్యాయపరమైనటువంటి అంశాలను దృష్టిలో తీసుకొని ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా వచ్చినటువంటి ఏ శాతం అయితే ఉందో ఆ శాతానికి నేను కూడా ప్రభుత్వంలో డెఫినెట్గా మా ప్రభుత్వంలో మాకు ఒక ఆలోచన ఉంది. ఊరికే లెక్కలు తీసి ఊరుకునేటువంటి వాళ్ళం కాదు. నిర్ణయం నుంచి నివేదిక దాకా నివేదికను అమలు చేసే దిశలో నిధులు కేటాయించే దాని కొరకు ఎటువంటి రోడ్ మ్యాప్ వేయాలి, సప్లాన్ దేవాలన్నా, లేదా ఏ కార్యక్రమం తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కూడా ఇది భారతదేశంలో రోల్ మోడల్. ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి అవకాశం లేకుండా నిర్ణయం నుంచి నివేదిక దాకా, నివేదిక నుంచి నిధుల దాకా పోయే కార్యక్రమాన్ని అప్పుడే సంపూర్ణంగా పూర్తవుతుంది. కాబట్టి ఆ దిశలో మా కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం. దయచేసి రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించమంటా ఉన్నాం. అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు కూడా అందరూ ఈ యొక్క ఆకాంక్షను, ఆవేదన, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వ సంకల్పం ఉందో దానికి సానుకూలంగా సహకరించేటువంటి ప్రయత్నం చేయమని అందరికీ, అన్ని సంఘాలకు, మేధావులకు, ప్రొఫెసర్స్కు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు, జ్యుడిషియల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం సమావేశం పెట్టినాం. సానుకూలత కొన్ని అంశాలు చెప్పినారు. ప్రభుత్వంలో మాట్లాడి వాళ్ళకు ఉండేటువంటి అనుమానాలను నివృత్తి చేస్తాం. మేము పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది కలగద్దు అనేటువంటి ఆలోచనతో చాలా ట్రాన్స్పరెంట్ మోడ్లో క్షేత్రస్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. తప్పకుండా భవిష్యత్తుకు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండి దీన్ని ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాం. ఏదైనా ఎక్కడైనా ఇంకా చేయాల్సినటువంటి అంశం మీకు తోస్తే సలహా ఇవ్వండి, తప్పకుండా సానుకూలంగా స్వీకరిస్తామనే మాట మనవి చేస్తూ, దయచేసి కులగణ సర్వే తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా చేసినటువంటి ఈ ప్రక్రియ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా దీన్ని క్రిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం జరగద్దు. సూచనలు చేయండి. నిర్మాణాత్మకంగా నిర్ణయం నుంచి నివేదిక నుంచి నిధుల వైపు తీసుకెళ్లి బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు సలహాలు, సూచనలు నిర్మాణాత్మకంగా ఇవ్వమని సందర్భంగా కోరుతూ ఈ ఫారాలను పంపిస్తూ ఉన్నా. దీనికి స్పందించాలని ఆ నాయకులను కోరుతా ఉన్నా. మైనార్టీలు బీసీల ఇవాళ కొత్తగా మార్చింది ఏమి లేదు. గ్రామీణ ప్రాంతాల రాజకీయ వాతావరణం తెలిసిన అందరికీ కొన్ని దూదేకుల, కొన్ని కులాలు కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా గతం నుంచి ఉన్నారు. ఇది కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చినాక మార్చింది ఏం లేదు. దానికి సంబంధించి వారు ఏదైనా చట్టపరంగా, న్యాయపరంగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, దానికి సంబంధించి వారు ఏదైనా వ్యవహారం చేసుకోవచ్చు. కానీ బలహీన వర్గాల బిడ్డగా, సోదరుడిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చేతనైతే కేంద్ర రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీని ఒప్పించి దేశవ్యాప్తంగా కుల సర్వే ప్రయత్నం చేయండి. లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియను ఏమైనా సూచన చేయాల్సి సూచన చేయండి. కానీ నడిచేటువంటి కాళ్ళల్లో అడ్డం పెట్టినట్టుగా ఈ బలహీన వర్గాలకు న్యాయం జరిగే ఈ ప్రక్రియల ఒక బలహీన వర్గాల బిడ్డగా, నీకు తెలుసు, నిన్ను బలహీన వర్గాల బీజేపీ అధ్యక్షుడు తొలగిస్తే రాష్ట్రం మొత్తం ఏ విధంగా బాధపడ్డారో తెలుసు మీకు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అయ్యో బలహీన వర్గాలను తీసేసి అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది.
అటువంటి పరిస్థితులలో ఇలా మీరు ఈ విధంగా మాట్లాడితే సమాజంలో ఈ ఆకాంక్ష న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్న బలహీన వర్గాల పట్ల మీరు చెడుగా మాట్లాడినట్టయితుంది. దయచేసి మతాన్ని జోడించే ప్రయత్నం వద్దు. మతపరమైన అంశాలు మీకు స్వేచ్ఛ, మీ పార్టీ హక్కు, మీరు మాట్లాడుకోండి. ఇలాగ బలహీన వర్గాల బిడ్డగా మీ కేంద్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ రాష్ట్రం ఒక ప్రయోగాత్మకంగా జరుపుతున్న ఈ కార్యక్రమానికి సహకరించే ప్రయత్నం చేయండి. నిన్న నామినేషన్లు ఎర్రంగి వేసుకున్న కావాల్సుకొని అర్బన్ నక్సలైట్లు వచ్చినట్టాడు. అంటే ప్రగతిశీల భావాలు కలిగి ప్రజాస్వామిక విధానంతో ఈ డెమోక్రటిక్ కంట్రీల పౌరుల నుండి హక్కును అడిగితే అర్బన్ నక్సలైట్లు అంటే ఈ పదం మంచిది కాదు. ఎందుకంటే పట్టణాల్లో వ్యాపారస్తులు, మేధావులు, విద్యావేత్తలు, చదువుకునేటువంటి వాళ్ళు, నిరుద్యోగులు, అనేక రకాల వాళ్ళు వాళ్ళ ఉపాధి అవకాశాల కొరకు ఇలా అర్బన్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి అర్బన్ నక్సలైట్లను పెరుగుతారంటే ఎక్కడ కూడా క్రైమ్లో కానీ దేశభక్తికి సంబంధించిన విషయం లోపల ఎవరిని శంకించే ప్రయత్నం అవసరమే లేదు. కాబట్టి భారత పౌరులుగా, తెలంగాణ బిడ్డలంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిడ్డగా మనం సామరస్యానికి సంబంధించినటువంటి ప్రతీక మనం అందరం కూడా. కాబట్టి దయచేసి వట్టిగానే అర్బన్ నక్సలైట్ల పేరు మీద అర్బన్లో ఉండేటువంటి వాళ్ళను ఒక సెక్షన్ కిందికి నెట్టి చేస్తే తప్పు. నేను ఎర్రంగేసుకున్నా, నేను ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నా, నేను ప్రజాస్వామ్యవాదిని అయినంత మాత్రం అర్బన్ నక్సలైట్ అని నువ్వు అనుకుంటే నీ 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 భావన నీది అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు అది 56% వచ్చింది, 56% చేయలేం కదా. దాని కొంత అందుకే చట్టపరమైనటువంటి క్యాప్ ఉంది. ఆ క్యాప్ను ఓవర్కమ్ చేయడానికి రాజకీయ పార్టీలకు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానికి మేము ముందుకు పోవడానికి కొరకు అందుకే మన బీసీ మేధావులు కుల సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని అంశాలు వచ్చినాయి. వాటన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే కార్యక్రమం తీసుకుంటాం. మేము 42% ప్రకటించడం, 42% కట్టుబడి ఉన్నాం. చేయాలనే మా ఆలోచన. దానికి సంబంధించిన అవరోధాలు వస్తే అధిగమించడానికి అందరి సహకారం అడుగుతాం. రైట్, డెఫినెట్లీ. బీసీలంతా తెలంగాణ తరహా ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు కవిత గారు ఏ నినాదం ఉంటే ఆ నినాదం, కొన్ని రోజులు బతుకమ్మ నినాదం, కొన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ నినాదం, కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు బీసీ నినాదం, మొన్న గతంలో కొద్ది రోజులు ఇంకో నినాదం. దయచేసి ఇటువంటి వద్దు. జాగృతి అప్పుడప్పుడు యాదికి వచ్చినప్పుడు జాగృతి, ఇవన్నీ వద్దు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ బ్రదర్కు, మీ బావగారికి, మీ తండ్రి గారికి ఈ సమాచారాన్ని నింపు పంపమని చెప్పండి. మీరు కూడా ఏదైనా లిఖితపూర్వకంగా ఏదైనా సలహా సూచన చెప్తే తీసుకుంటాం. ఉద్యమించే కంటే ముందు మనం గతం నుంచి కూడా ఒక నానుడి ఉంది, సామదాన భేద దండ. నువ్వు ఒకటేసారి దండ కాడిపోతున్నావు, ముందు సామరస్యంగా మాకు చెప్పండి. చేయనప్పుడు జరుగుతుంది అనేటువంటి తేడా వివరించే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం లేకుండా వాటికనే పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదో ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని బీసీలలో ఏదో బాగా ప్రేమ ఒలబరుస్తున్నట్టు చెప్తే తప్పవుతుంది. కాబట్టి దయచేసి అటువంటి మళ్ళీ మిమ్మల్ని ఒక ఆడపడుచుగా, ఆడబిడ్డగా మాతోటి మాట అనిపించుకునేటువంటి ప్రయత్నం వద్దు. మీ చిత్తశుద్ధిని మీకు తప్పకుండా మీరు అట్లీస్ట్ వీఆర్ వెరీ సాఫ్ట్ రన్ బికాస్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ సర్వే. నేను ఆ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కమిటీ సభ్యుడిని. ఇది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును చదివి వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా నిర్ణయం జరగాలి, సమాచారం సేకరించాలంటే ఆ సమాచారానికి సంబంధించి మనం నిర్ణయం చేయలేము. కాబట్టి ఆ సమాచార సేకరణకు సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిటీ సింగిల్ మెంబర్ ఉంటే బాగుంటుందని ఆశించినాం. షమీం అఖ్తర్ రిటైర్డ్ జడ్జి, ఒక శాంటిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభుత్వం వారి అంగీకారంతో వారు నియమించింది. వారు 199 పేజీల నివేదిక ఇచ్చినారు. 199 పేజీల నివేదికను యథాతంగా అమలు చేసి సబ్ కమిటీగా క్యాబినెట్ ముందట ఇచ్చినాం. అందులో 59 కులాలకు సంబంధించిన జస్టిఫికేషన్ రాసిండు పేరావైజ్గా. దాని ప్రకారంగా మేము ఏకసభ్య కమిషన్ ఏ జడ్జి రిటైర్డ్ జడ్జి ఇచ్చిండో దాని లోపల ప్రభుత్వంగా మేము ఎక్కడ జోక్యం చేసుకోవాలి, ఎవరికి అన్యాయంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ మార్పులు చేర్పులు మేము పార్టిసిపేట్ చేయలేదు.
ముఖ్యమంత్రి కూడా భేటీ అవుతున్నారు కదా. సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రిప్రజెంటేషన్ డిస్కషన్ అనేటువంటిది ఒక ఫోరం. వెల్కమ్. ఎవరికైనా అప్రహెన్షన్స్ ఉంటే మేము సబ్ కమిటీగా కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎటువంటి ప్రభుత్వానికి హిడెన్ ఎజెండా లేదు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగానే ముందుకు పోవడం జరిగింది.